నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత్త గారు. మేడం నమస్తే. నమస్తే. గ్రేట్ ఆంధ్ర, అదేవిధంగా చూసుకుంటే కేఎస్ ప్రసాద్ కావచ్చు, పాషా కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వచ్చేస్తున్నట్టుగా అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువులైనటువంటి ఒక బాలినేని శ్రీనివాసరావు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తోటి బంధువులు కూడా బయటకు వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి ఒంటరోడు అవుతున్నాడా, ఏకాక అవుతున్నాడా అంటే అవుననే వినిపిస్తుంది. అయితే ఒంటరైన తర్వాత అరెస్ట్ చేసిన ఎవరు కూడా సరిగ్గా స్పందించాలని సంగతి కూడా అందరికీ తెలిసిందే. కనీసం ఇప్పుడు తల్లి చెల్లి కూడా పక్కన లేరు. ఇప్పుడు ఇలాంటి టైంలోనే గ్రేట్ ఆంధ్రలో ఒక సంచలనమైన వార్త వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నారా అని చెప్పి. నిజంగా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 164 సీట్లు కూటమికి ఎందుకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డిని అండ్ వైసీపీకి సంబంధించిన అరాచక మూకలందరినీ అరెస్ట్ చేయమని చెప్పి. సో ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు కాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో చేసిన ఏదైతే ఈడీ కేసులు కానివ్వండి, 43,000 కోట్లు ఏదైతే స్కామ్ ఉంది కదా, అది దాని తాలూగా 32 కేసులు ఉన్నాయి. సో దానికి మనం చూసాం, గతం నుంచి కోర్టులకు కూడా అటెండ్ అవ్వకుండా ఒక సీఎం హోదాలో ఉన్నాను, నేను వస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి, నేను వచ్చిన మూలాన ప్రభుత్వ ధనం వృధా అవుతుంది, సో అందుకని నాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి అడగటంతో 5 ఏళ్ళు అట్లా నడిచింది. సరే, దాని తర్వాత అధికారం కోల్పోయిన తర్వాతకైనా వస్తాడా అని అంటే అప్పుడు కూడా అట్లాగే ఉంది. పరిస్థితి ఏమీ మార్పు లేదు. అంటే ప్రజలకందరికీ, సామాన్య ప్రజలకంతా అనిపించేది ఒకటే అనిపిస్తుంది. అంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యాడు, లేకుంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానా, లేకుంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని తీసుకోలేకపోతుంది, కస్టడీకి తీసుకోలేకపోతుందా, ఈ కేసు ఎందుకు ఇన్ని సంవత్సరాలు లాగుతున్నారు? ఇంతవరకు కూడా ఇంత ప్రపంచవ్యాప్తంగానే కొన్ని మనం చూసాం. అమెరికా వైజ్లో కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ గారి పేరు వినిపించింది, అక్కడ కూడా ఒక స్కామ్లో. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎందుకు ఇక్కడ కట్టడి చేయలేకపోతున్నారా అనేది ప్రజల్లో సామాన్యులకు ఉండే డౌటే అది. కానీ ఈ రోజున జయాంధ్ర ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి, అంటే అది ఆయన సొంతంగా వాళ్ళ ఆ మీడియా వచ్చి ఆయనకి పనిచేసేది ఇదివరకు గతంలో కూడా. ఇప్పుడు అలాంటి వాటిల్లోనే ఇలాంటి న్యూస్ రావటం అనేది కొంచెం చర్చించదగ్గ విషయమే. అంటే ఎక్కడో మళ్ళీ అవంతా రిటర్న్ వస్తున్నాయి, మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఈడీ కేసులు, అది యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్కి అవసరం లేదు. అందరూ అంటారు బాబు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే అది స్టేట్ గవర్నమెంట్కి పరిధిలో లేనిది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. సో వాళ్ళు ఎందుకు ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుందా ఏమో తెలియదు. సో ఖచ్చితంగా అది ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ గారు దాని మీద చర్య తీసుకునే ప్రాసెస్ అంటూ నడుస్తుంది అనేది ఒక చూచాయిగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్న మీడియా ఛానల్స్ నుంచే కొంచెం బయట వస్తున్నాయి. ఒక ట్విట్టర్ ద్వారానో ఇట్లా కొంచెం మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ లెక్కను చూస్తుంటే ప్రతి కేసు కూడా ఎవరైతే గతంలో జరిగిన ఇట్లాంటివి ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా కనుమరుగైతే అయ్యే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా దాన్ని ప్రాసెస్ అంటూ నడుస్తుంది. ఇప్పుడు నిన్న మనం చూసుకున్నాం, ఆడుదాం ఆంధ్రాలో రోజాదని అనుకున్నారు. సో ఆవిడ నన్ను టచ్ చేసే ధైర్యమే లేదు ఎవరికి అని మాట్లాడింది. సో అది కూడా ప్రాసెస్ నడుస్తుంది. అంటే కొన్ని ఏంటంటే ప్రాసెస్ ప్రకారం వెళ్తాయే కానీ దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు. ఆయన విమర్శించారు కదా, చెప్పారు కదా, ఈ రోజున ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళ పరిధిలో లేని విషయాలు కావచ్చు, వాటిని గురించి పట్టించుకునే పని అయితే చేయరు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా యాక్షన్ అంటూ ఉంటుంది. అది వాళ్ళ పరిధిలో ఉంది. అయితే అదిగాక మనం చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నారు. నిన్న చూసుకుంటే జోగి రమేష్ని అరెస్ట్ చేసినటువంటి పైన చూసాం. దాదాపు ములకల్ చెరువుకు సంబంధించినటువంటి కల్తీ మద్యం కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఈ 2 కేసులకు సంబంధించి పక్కా సూత్రధారి జోగి రమేష్ అని చెప్పి తేలిపోయింది. అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో భారతీయ సిమెంట్ సంబంధించి హోల్ టైం డైరెక్టర్, ఇలాంటి ఇంతమంది అరెస్ట్ అవుతున్నా సరే ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన సింపతి ఏమైనా వస్తుందా అనేటువంటి ఒక ఆలోచనలో ఏమైనా కూటమి వెయిట్ చేస్తుందా అంటే ఎక్కడా లేదు. ఎందుకంటే వైసీపీ నేతలు అరెస్ట్ అయినా సరే వైసీపీ పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న వాళ్ళు తప్ప
సరిగ్గా అభిమానంతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నిజంగా ఏమైనా సింపతి గెయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఇంతమంది నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళు అది కూడా కాకుండా మీ పెద్దిరెడ్డి అనగానే మీరుకి ఒక జిల్లా మొత్తం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాల అంతా కూడా గతం నుంచి కూడా వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. సో రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది. ఆయన వాళ్ళకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడంలో తక్కువైతే ఏం కాదు. ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఉంటారు, వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా ఎవరు ప్రజలు పట్టించుకున్న పాపం లేదు. ఎట్లా సైలెంట్గా జైలుకి వెళ్ళాడో, ఎప్పుడు బయట వచ్చాడో తెలియదు. ఆ రకంగా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయమే కావచ్చు. ఇలా ప్రతి వాళ్ళని చూస్తే అండి ఖచ్చితంగా ఎవరు కూడా ప్రజలు దీని గురించి అందరికీ ఓపెన్గా తెలిసిన విషయమే ఇది. సో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు వెళ్ళారనేది అనుకుంటున్నారు. అంతేగాని వీళ్ళ కోసం ఏదో పోరాడాలి, వీళ్ళ కోసం మనం కేసులు పెట్టించుకోవాలి, ఏదో తగలబెట్టాలి, ఏదో చేయాలని అయితే వాళ్ళ కార్యకర్తల్లో కూడా అలాంటి ఆలోచనలు లేవు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సొంత తల్లి కానీ చెల్లి కానీ వీళ్ళని సరే పరామర్శకు వస్తారా రారంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉండదు. గతంలో జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. సో గతంలో జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల గారు ప్రజల్లోకి పాదయాత్రగా వచ్చారు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇంకా అందరినీ మాట్లాడటం కానివ్వండి, అది కాకుండా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఒక సింపతి అనేది ఒక ఆడమనిషి నడుస్తుంది అని అంటే కొంచెం సింపతి ఉంటుంది. ఆ రోజున విజయమ్మ గారు కూడా అంటే కొత్తలది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొత్త, అలాంటి టైంలోనే కూడా ఎక్కడ అంత పెద్ద వ్యతిరేకత ఏం లేదు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చారు అంతే. ప్రజలు ఏదో వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఏదో రాష్ట్రాన్ని తగలబెట్టేశారు, అది చేశారని ఎక్కడ కూడా అలాంటివి లేవు. అప్పుడు కూడా కంట్రోల్లో ఉంది. ఎక్కడ కూడా ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత అనేది లేదు. అంత వ్యతిరేకత ఉంటే పోటీల్లో గెలిచేవాళ్ళు కదా, ఎక్కడ అధికారంలోకి వచ్చారు? రాలేదు. అదే పులివెందుల జెడ్పీటీసీ కూడా డిపాజిట్ కూడా కోల్పోయారు. సో అభిమానం అనేది సొంత ఊర్లోనే లేనప్పుడు బయట ఎక్కడ ఉంటుంది? మీకు అంత పాదయాత్రలు చేసి నాకు అన్యాయం జరిగిపోయింది, మా కుటుంబాన్ని కాంగ్రెస్ మోసం చేసేసింది, మన వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారిని చంపేశారనే మాట కూడా మాట్లాడారు. ఇన్ని చేసినా కూడా ఎక్కడ ప్రజల్లో అప్పుడే సింపతి రాదు. ఈ రోజున తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకొక బాబాయ్, అప్పుడు బాబాయ్ కూడా ఉన్నాడు, బాబాయ్ ఇప్పుడు చనిపోయి ఉన్నారు, బాబాయ్ కూతురు ఈ నీతో ఉన్న వ్యక్తులే చంపారని చెప్తుంది, నీకు తెలిసే జరిగిందని చెప్తుంది, నీ ఇంటి దగ్గర నుంచే స్కెచ్ చేశారని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ. ఇన్ని చెప్తున్నప్పుడు ప్రజలకి ఇంకా ఎంత క్లారిటీ ఉంటుంది? సో ఈ రోజున దాని గురించి ఎవరు కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అంత పట్టించుకునే వ్యక్తిని అయితే అంటే ఒక తల్లిది చెల్లెలిది వీళ్ళందరివి తప్పులు అని అనుకొని ఉంటే ఇప్పుడు కూడా గెలిచేవాడు. వాళ్ళు ఈ రోజున వచ్చి ఏదైతే బయట వచ్చి నిజాలు చెప్తున్నారో, సో ప్రజలందరికీ కూడా అవును కదా, ఒక బాబాయ్ వ్యక్తి 5 సంవత్సరాలు అది చెప్తున్నాడు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, సో వాళ్ళని అరెస్ట్ కూడా కానికుండా కాపాడాడు, సాక్షులు ఎలా చనిపోతున్నారు? ఇక్కడ ప్రతి వాళ్ళకి ఒకటి అర్థమైన విషయం క్లారిటీ. సరే ఇంకా ఆర్థిక నేరాల గురించి మాట్లాడదామా అని అంటే అది పేపర్ టు పేపర్ ఉంటుంది, అది ప్రజలకు అవగాహన తెలియదు. సో దాని గురించి పక్కన పెట్టినా కూడా అండి అది ఏదైనా ఒక వ్యవస్థ వాళ్ళు చెప్తే కానీ ప్రజలకు అందు. ఇది లాజికల్గా ఆలోచిస్తారు కదా, ఒక బాబాయ్ అనే విషయం లాజికల్గా ఎవరికైనా ఆలోచించేది. ఎలా సాక్షులు చచ్చిపోతున్నారు, సో ఎందుకు సేవ్ చేస్తున్నావు, సో దాని మూలాన నీ కుటుంబంలో ఇంత తగాదాలా అనేది మొత్తం కూడా ఒక డిస్కషన్ ఎవరికైనా ఓపెన్గా అనిపించే విషయం ఇది. సో దీనిలో ఎక్కడ కుటుంబంలోనే ఫెయిల్ అయిన వ్యక్తి బయట వచ్చేదో చేస్తాననుకోవటం అది అవివేకమే అవుతుంది. సో మొత్తానికి గ్రేట్ ఆంధ్రలో రాసినటువంటి ఒక రాతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీనిపైన ఏపీ మొత్తం కూడా చర్చించుకుంటుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం చేయబోతున్నారని. నిన్నగాక మొన్న మనం చూసుకుంటే గతంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువులు కావచ్చు, నిన్న జోగి రమేష్ కావచ్చు. సో జగన్ అరెస్ట్కి రంగం సిద్ధం కాబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఆలోచిస్తుంది అని అంటే దగ్గర పడ్డాయి రోజులు అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇట్లాంటి న్యూస్ రాలేదు. అది కూడా ఏదైతే గ్రేట్ ఆంధ్ర ఉందో అది వాళ్ళు ఇన్ఫర్మేషన్ నుంచి బయట వచ్చింది అని అంటే సో వాళ్ళు అది ఆలోచిస్తున్నారు, వాళ్ళకి తెలిసిన విషయం కాబట్టి బయట వచ్చింది. ఇప్పుడు వేరే ఏదో బ్లూ వీళ్ళు అన్నట్టు ఈనాడు ఏబిఎన్ ఇట్లాంటివి ఏదైనా వచ్చింది అని అంటే ఏదో వీళ్ళు కావాలనే పెట్టారు మాట్లాడారు అని అనటానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ ఆంధ్ర అనేది పక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్న మీడియా ఛానల్.
అలాంటప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని అన్నప్పుడు ఎక్కడో వాళ్ళకు ఒక డౌట్ అనేది స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పి. అందుకని వాళ్ళు ఈ రోజున ఇలాంటి హింట్స్ అన్నీ ఇస్తున్నట్టే కనపడుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం కాబోతుందా, అతి తొందరలో వైసీపీ పెద్దలను అరెస్ట్ చేయబోతున్నారంటే ఇలాంటి గ్రేట్ ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నిజం అనిపిస్తుంది. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.